వేసి దాని చుట్టూ చేరి ఆడిపాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే విజయవాడలో భోగి సందడి మొదలైంది. ఇక విజయవాడలో భోగి సెలబ్రేషన్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, సంక్రాంతి వచ్చిందంటే చాలు దేశ విదేశాల నుండి తమ బంధువుల వద్ద కలుసుకుంటూ వస్తారు. మొదట భోగి నిర్వహిస్తారు. భోగి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో భోగి మంటలు వేస్తూ భోగి మంటలు చుట్టూతా మహిళలు తిరుగుతూ చాలా సందడి నెలకొంటుంది. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఆవు పేడతో చేసినటువంటి పేడ సంబంధించి పిడకు కూడా భోగి మంటలు వేసి వాళ్ళ సాంప్రదాయాన్ని ఏదో ఉట్టుపడేలా చేస్తున్నారు. ఇక్కడ చూడ హరిదాసులు అదేవిధంగా గంగురెద్దుల సందడితో ప్రతి ఒక్కళ్ళు ఆకట్టుకునే విధంగా చాలా సంతోషమైన వాతావరణంలో చేస్తారు. మహిళలందరూ ఈ భోగి చుట్టూతో తిరిగి వాళ్ళ ఆనందాన్ని అదేవిధంగా బంధుత్వాన్ని తెలుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. మరోపక్క హరిదాసు తమ హరకథలు చెప్పుకుంటూ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారు నడి చేసిన పద్ధతి చెప్పనమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సంక్రాంతి పండుగ మీకు ఎలా చేస్తారు సార్? మేము విజయవాడేనండి, ఇక్కడ నుంచే పక్కనే ఉంటాం. మేము ఈ భోగి ముందు మీకు భోగి శుభాకాంక్షలు అండి. భోగి మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటామండి. భోగి గంగిరెద్దుల మేళం, ఈ హరిదాసులు, ఈ పిట్టల ధర, ఈ భోగి మంటలు మేము చాలా అద్భుతంగా ఉంటుందండి. మాకు ప్రతి భోగిను మా పిల్లలందరూ చక్కగా హైదరాబాద్ నుంచి వచ్చారు. మా పిల్లలు మేము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. భోగి పళ్ళు పోస్తామండి పిల్లలకి, అంతా బాగా జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను మీరు చిన్న పిల్లల్లాగా భోగి చుట్టూ డాన్స్ వేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రండి మీరు పెద్ద ఆమె కొత్త సంవత్సరంలో అందరూ నూతన ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో చల్లగా ఉండాలండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలండి. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. నడుస్తున్నా చెప్పండి అమ్మా, ఈ భోగి మంటల చుట్టూ తిరుగుతూ మీరు చక్కగా సందడి చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నా ఎలా అనిపిస్తుంది? ముందుగా మన రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఈ రోజున ఇక్కడ ఇంత మంచిగా ఏర్పాటు చేసి అందరూ కూడా కాలనీ అందరూ కూడా పాల్గొనేలాగా చేసిన ఈ సంక్రాంతి అంటేనే ఫస్ట్ వచ్చిన మొట్టమొదటి పండుగ మనకి. మరి ప్రజలందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ మరింత సంబరంగా మరి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి తరలి వస్తున్నారు. మరి రోడ్లన్నీ పట్టకుండా ఉండటం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి అత్యంత ఉత్సాహంతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ శుభం మేలు కలగాలని కోరుకుంటున్నాం. చెప్పండమ్మా, మరి ఈ భోగి చుట్టూ మీరు అంతా సందడి చేస్తూ చాలా ఉత్సాహంగా గడిపారు. ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి ఎప్పుడు వస్తుందో చూసేలాగా అనిపిస్తుంది? దాదాపు ప్రతి సంవత్సరం ఫన్ టైమ్స్ లో ఎప్పుడు సంక్రాంతి సంబరాలు చేస్తారని ఎదురు చూస్తారండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ప్రాంగణంలో దాదాపు 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. సో పొద్దున్న 5:30కి మొదలైన సంబరాలు 11, 12 వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గంగిరెద్దులు నృత్యం జరుగుతుంది. అలాగే పిట్టల ధరలు, హరిదాసుల కథలు. 8 గంటలకు పిల్లలకు భోగి పళ్ళు పోస్తాము. తర్వాత మహిళలకు, పెద్దవాళ్లకు ఆట పోటీలు నిర్వహిస్తాము. అలానే ఇక్కడ ఫన్ టైమ్స్ ఆధ్వర్యంలో అందరికీ ప్రతి ఒక్కరికి టిఫిన్ ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మీరు చూస్తుంటే అన్ని వయసుల వారు ఇక్కడ ఉన్నారండి. మాకు ఈ మహిళలందరూ ఎప్పుడు కూడా పొద్దున్నే వచ్చి మా కార్యక్రమం అయ్యే వరకు ఉండి ఇక్కడ ప్రతి దాంట్లోనూ వాళ్ళు పాల్గొంటారు. అక్కడ చూస్తే మీకు పొట్టేలు బండి ఉంది, అలాగే కోడిపుంజులు ఉన్నాయి. ఇలా ప్రాంగణంలో పూర్తిగా సంక్రాంతి సంబరాలు అనేది ఫన్ టైమ్స్ లో సంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటారు. ఇది ఏదైతే ఉందో సంక్రాంతి సంబరాలంటే ఫన్ టైం క్లబ్ అనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సందడి చేసుకుంటారని చెప్పేసి ఉండవాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి సంబరాలు ఏపీలో ఈసారి అంబరాలంటే చెప్పాలి. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.